So yes, guys. So the recording has started, and let's jump into the topic now. And now we can combine machine learning and mechanical design tools to secure a job. See, Nagabhushan, you guys can do whatever you guys want, and basically, నీకు జాబ్ రావాలి ఒక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ గా అంటే ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యాజ్ వెల్ ఒక నిమిషం, యా, అండ్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్ అవైలబిలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు కంబైన్ చేశారా, డిజైన్ టూల్స్ అన్ని పెట్టుకున్నారా, అది చూడరు వాళ్ళు. మీరు చేయగలిగిల్లా లేదని మాత్రమే చూస్తారు అనమాట. సో యా, థాట్స్ ఆన్ ఎంఎల్ ఆప్స్. వెల్, మాట్లాడదాం. ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం మాకు దాని గురించి. రైట్. సో గైస్, కెన్ యూ గైస్ సీ ద స్క్రీన్? అందరి స్క్రీన్ కనబడుతుందా? గ్రేట్. సో బేసిక్గా ఇవాళ మనం స్టార్ట్ చేసేది ఈడిఏ అన్నమాట. So ఇంకొక టాపిక్ which is like which will be covering in your project, in your assignment on the Friday, with neural networks. Got it? So EDA. EDA అంటే yes, exactly, exploratory data analysis. Exploratory data analysis. For example, okay, let's start with an example itself from the start. Okay. So ఇప్పుడు మీరు pleasure to meet you. Right. So yes, what exactly happens with EDA అని ఇక్కడ? EDA తోటి ఏమవుతుంది ఇక్కడ? So what I want you to do, లోకి ఒకసారి క్లాస్ అయ్యాక టెక్స్ట్ చేయవా? ఓకే, జస్ట్ ఆఫ్టర్ ద క్లాస్ జస్ట్ టెక్స్ట్ అస్. ఓకే, షూర్ ప్రజ్వల్, నో ఇష్యూస్. రైట్ గైస్, సో బేసిక్గా ఇప్పుడు మనం ఈడిఏ గురించి మాట్లాడదాం. నిన్న మనం న్యూరల్ నెట్వర్క్స్ గురించి మాట్లాడాం కదా, దానికి కంబైన్డ్గా ఒక ప్రాజెక్ట్ లోపల డిజైన్ చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం? మనం ఇలాంటి సపరేట్ ఒక ఎక్స్టర్నల్ లేయర్డ్ ఆర్కిటెక్చర్స్ని వాడుతూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే ఈడిఏ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటే ఇట్స్ లైక్ గెటింగ్ టు నో యువర్ డేటా బిఫోర్ యూ స్టార్ట్ వర్కింగ్ విత్ ఇట్ అని చెప్పేసి అనుకోండి. ఇంకా నువ్వు ఒక మోడల్ని ట్రైన్ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు నువ్వు డేటా సెట్ తయారు చేస్తావు కదా. సో డేటా సెట్ తయారు చేసేటప్పుడు నువ్వేం చేస్తావు? ఫస్ట్ నువ్వు ఏం డేటా సెట్ తయారు చేస్తున్నావు దాని గురించి నువ్వు అర్థం చేసుకుంటావు. రైట్? యూ అండర్స్టాండ్ యువర్ డేటా ఫస్ట్ అండ్ దెన్ యూ స్టార్ట్ వర్కింగ్ విత్ ఇట్. ఇట్స్ లైక్ ఒక కైండ్ ఆఫ్, నీకు ఎలా చెప్పాలి, డిటెక్టివ్ అని చెప్పేసి అనుకుంటారు బై. ఇట్స్ లైక్ బీయింగ్ ఎ డిటెక్టివ్ అనుకోండి. ఇంకా ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ సాల్వింగ్ క్రైమ్స్, యూ విల్ బి లైక్ అన్కవరింగ్ ద సీక్రెట్స్ హిడెన్ ఇన్ యువర్ డేటా. బేసిక్గా ఈ ఈడిఏ తోటి ఏమవుతుందంటే నీ డేటా లోపల ఉన్న సీక్రెట్స్ని బయటికి తీస్తావు అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైనింగ్ ఇట్. ఓకే, అలా గివ్ యూ సమ్. ఇంకో సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏజెంట్ ఆత్రేయ కైండ్ ఆఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్ కాలేజ్లో ఉన్నారో బై నువ్వు. ఓకే, you are in college right now. I can assume that a lot many people can relate to it. కాలేజ్లో మీకు సెమిస్టర్ అవుతుంది, ఒక కొత్త సెమిస్టర్ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ సెమిస్టర్ ఇన్ కాలేజ్ అని చెప్పేసి అనుకుందాం. ఓకే, నువ్వు ఇప్పుడే ఒక మంచి పెద్ద సైన్స్ క్లబ్ని జాయిన్ అయినవరా. ఓకే, ఇగో ఇది నువ్వు, దిస్ ఇస్ యూ, అండ్ యూ జాయిన్ ద కాలేజ్. నీ ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. ఆ కాలేజ్లో నువ్వు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కింద ఒక సైన్స్ క్లబ్ని జాయిన్ అయినావు. ఓకే, యా. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తావంటే యూ నెవర్, నువ్వు జాయిన్ అయితే అయిపోయినావు రా భయ్. కాకపోతే నువ్వు ఈ జనాలందరినీ అయితే ఎప్పుడు కలవలే కదా, ఈ క్లబ్లో ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడు కలవలే కదా. రైట్? సో వాట్స్ ద ఫస్ట్ థింగ్ వుడ్ యూ డూ? నువ్వేం చేస్తావు? ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తావు చెప్పు ఒకసారి. ఇంట్రడ్యూస్. యప్.
the first thing which you do is introduce yourself to the club people, get to know more and observe a lot, right? You get to know, them. You'll start by getting to know them first, right? సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్, నువ్వు వాళ్ళని ఇంట్రొడక్షన్ని అంటే బేసిక్గా ఈ సైన్స్ క్లబ్ ఉన్న వాళ్ళందరినీ డేటా అని చెప్పేసి అనుకుంటే దాన్ని వాళ్ళ గురించి తెలుసుకోవడం అనమాట ఆన్ ద ఫస్ట్ ప్లేస్. దాట్స్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ చేసేది. ఓకే, బట్ విత్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్ మనం వాడేది దీన్ని. అర్థమైంది ఇక్కడ అందరికి? ఎవ్రీవన్ అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఈడీఏ తోటి ఏం ఏం చేస్తామా అని చెప్పేసి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా ఆలోచించుకో, నువ్వు నీ దోస్తులందరూ కలిసి ఒక డిసైడ్ చేసుకున్నారు అబ్బాయి, ఒక బాగా ఎండాకాలంలో ఒక మంచి స్టాల్ పెడదాం అని చెప్పేసి. ఏం స్టాల్ పెడదాం? రిఫ్రెష్మెంట్స్ స్టాల్ పెడదామని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోయి ఒక రిఫ్రెష్మెంట్ స్టాల్ పెడదామని చెప్పేసి మీకు ఒక డిసిషన్గా వచ్చిందనమాట. బిఫోర్ డైరెక్ట్గా నువ్వు పోయి సెటప్ పెట్టేసుకొని డైరెక్ట్గా పోయి అమ్ముతావా? లేదు కదా. ఫస్ట్ యూ నీడ్ టు గెట్ టు నో అబౌట్ ఫ్యూ థింగ్స్. బేసిక్గా ఏ లొకేషన్లో పెట్టుకోవాలా, ఎలాంటి టైంలో పెట్టుకోవాలా, ఎంత కాస్ట్ పెట్టుకోవాలా పర్ గ్లాస్కి అన్నట్టు మనం మన గ్రౌండ్ వర్క్ మనం చేస్తాం. సో ఆ గ్రౌండ్ వర్క్ని చేయడమే ఈ ఈడీ అనమాట, ద ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, ఎక్స్ప్లోరింగ్ ద డేటా. ఓకే, సో ఈ ఈడీలో కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి అబ్బాయి. స్టెప్స్ ఇన్ ఈడిఏ బేసిక్ ఈ స్టెప్స్ ఏంటిది? సో ఫస్ట్ అన్ని డేటా తోటి మనం ఎప్పుడు వచ్చినా కూడా డేటా గురించి ఎప్పుడు మనం వర్క్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినా కూడా ద ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఈజ్ టు మనం ఫస్ట్ చేసేది ఏంటిది? క్లీనింగ్. ఓకే, ఆ క్లీన్ చేయాలంటే ఫస్ట్ డేటా రావాలి కదా. సో ఫస్ట్ వాట్ వీ విల్ బి డూయింగ్ ఇస్ దాట్ డేటా కలెక్షన్. ఫస్ట్ మనం డేటాని కలెక్ట్ చేద్దాం, రైట్. ఆ తర్వాత క్లీన్ చేస్తాం, రైట్, యాజ్ యూ సెడ్. డేటాని క్లీన్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? అక్కడ ఇంకొక మనం ఒక ప్రపోర్షన్ వాడతాం అనమాట. ఓకే, అనాలిసిస్. ఇది ఈడీ లోపల ఉండే స్టెప్స్ అన్నమాట. యూనివరేట్ అనాలిసిస్, బైవరేట్ అనాలిసిస్ అని చెప్పేసి, మల్టీవరేట్ అనాలిసిస్ అని చెప్పేసి, బైవరేట్ అనాలిసిస్. ఓకే, సో బేసిక్గా ఇవి స్టెప్స్ ఉంటాయి. మనం ఓకే వన్ బై వన్ వెళ్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటిది? డేటా కలెక్షన్. సో డేటా కలెక్షన్లో మనం ఏం చేస్తూ ఉంటాం? బేసిక్గా ఇట్స్ లైక్ సర్వే చేస్తూ ఉంటాం, బేసిక్గా రీసెర్చ్ చేస్తూ ఉంటాం, గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటాం. లైక్ చుట్టుపక్కల మీరు ఒక స్టాల్ పెడుతున్నారు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏ టైంలో తాగుదాం, ఏ టైంలో బయటకు వస్తూ ఉంటారు, ఏ టైంలో ఎలాంటివి డ్రింక్స్ తాగుదాం అని చెప్పేసి అనుకుంటారు, రిఫ్రెష్మెంట్స్ తాగుదాం అనుకుంటున్నారు, వాళ్ళు ఎంత పే చేద్దామని చెప్పేసి అనుకుంటారు. అవన్నీ ఫ్యాక్టర్స్ మనకి డేటా కలెక్షన్ కిందకి వచ్చింది, రైట్. అదంతా డేటా కలెక్ట్ చేయడం. అండ్ క్లీనింగ్కి. సో వెన్ ఇట్ కమ్స్ డేటా క్లీనింగ్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూ రియలైజ్ దాట్ సమ్ ఆఫ్ యువర్ సర్వేలు నువ్వు ఒక మొత్తం డేటా కలెక్ట్ చేసే టైంలో ఆ సర్వే చేసినప్పుడు కొన్ని రెస్పాన్సెస్ ఇన్కంప్లీట్గా ఉన్నాయని చెప్పేసి అనుకుందాం, విచ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అంటే ఎలా అంటే ఇట్స్ లైక్ సమ్ వన్స్ పేయింగ్ లైక్ 2000 రూపీస్ ఫర్ ఎ గ్లాస్ ఆఫ్ లస్సీ అని చెప్పేసి అనుకుందాం. ఎవరైనా పెడతారా అట్లా? ఎవడు పెట్టాడు కదా. 2000 రూపాయలు అయితే ఒక గ్లాస్ లస్సీ కోసం ఎవడు పెట్టాడు కదా. సో విచ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అలాంటి ఇన్కంప్లీట్ డేటా ఉంది అని చెప్పేసి అనుకుందాం. సో అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ యూ నీడ్ టు క్లీన్ దిస్ డేటా అప్. సో మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ విత్ గుడ్ ఇన్ఫర్మేషన్, క్వాలిటీ డేటా సెట్ తోటి వర్క్ అవుతుంది అని చెప్పేసి మనకు క్లారిటీ రావాలి అక్కడ, అంతే కదా. అర్థమవుతుంది అందరికి? రైట్. సో బేసిక్గా ఇక్కడ మనం ఆ డేటాని క్లీన్ చేస్తాం అనమాట, మనం స్కిన్ కేర్ చేసుకున్నట్టు. ఆ తర్వాత యూనివరేట్ అనాలిసిస్. సో బేసిక్గా యూనివరేట్ అనాలిసిస్లో ఏమో ద థర్డ్ స్టెప్ వచ్చేసి యూనివరేట్ అనాలిసిస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో బేసిక్గా ఇట్స్ లైక్ లుకింగ్ అట్ ఈచ్ పీస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సపరేట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైసెస్ అన్ని ఒక ఇన్ఫర్మేషన్ ఒక లిస్ట్లో వచ్చినాయి అనమాట. ఫస్ట్ నేను ప్రైసెస్ అన్నింటినీ చూస్తా, ఆ తర్వాత ఐటమ్స్ అన్నింటినీ చూస్తా, ఆ తర్వాత నైబర్హుడ్లో చూస్తా, ఆ తర్వాత టైమింగ్స్ని చూస్తా, గట్లా.
ఓకే. సో, ఇట్స్ లైక్ ఒక స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని సెపరేట్‌గా చూడడం అనమాట. ఓకే. హౌ మెనీ పీపుల్ ప్రిఫర్ లైక్ స్వీట్ సోడా ఎంతమంది తాగుతారు? సాల్ట్ సోడా ఎంతమంది తాగుతారు? వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇట్లా సెపరేట్‌గా చూడడం అనమాట. ఓకే. అది యూనివరేట్. సీయింగ్ డాటా సెపరేట్‌లీ. ఇప్పుడు మనం బైవిటరేట్ గురించి మాట్లాడుకుందాం. బైవరేట్ సారీ. ఆర్ లైక్ మల్టీవైరేట్ అని చెప్పేసి అనుకుందాం మనం కావాలంటే. ఇట్స్ లైక్ నౌ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్ ఈస్ థట్ యూ ఆర్ లుకింగ్ అట్ డిఫరెంట్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేట్ టు ఈచ్ అదర్. ఇక వాట్ డు వి సే యూనివరేట్‌లో మనం ఏం చేస్తున్నాం? ఒక స్పెసిఫిక్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని మాత్రమే మనం చూస్తున్నాం. రైట్? ఒక స్పెసిఫిక్ కాలమ్‌ని మాత్రమే మనం చూస్తున్నాం. కాకపోతే బైవరేట్‌లో మనం ఏం చేస్తున్నాం? అదే మల్టీవరేట్‌లో మనం ఏం చేస్తున్నాం? డిఫరెంట్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం విచ్ కెన్ రిలేట్ టు ఈచ్ అదర్ అని చెప్పేసి. ఓకే. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే యూ మైట్ నోటీస్ లైక్ పీపుల్ హూ లైక్ స్వీట్ లస్సీ ఆర్ విల్లింగ్ టు పే మోర్ టు యూ గైస్ రాదర్ దాన్ పీపుల్ హూ ఆర్ ప్రిఫరింగ్ లైక్ సాల్ట్ లస్సీ. రైట్? అట్లా. కోరిలేషన్స్ బిట్వీన్ ఫీచర్స్. ఎగ్జాక్ట్‌లీ. గాట్ ఇట్? ఆ తర్వాత థర్డ్ స్టెప్ ఏమంటారు? ఫోర్త్ స్టెప్ అయిపోయింది కదా! బైబిటరేట్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మనం డిటెక్టింగ్ ఔట్‌లైనర్స్ చేస్తామన్నమాట. సో, వాట్ వి డూ వి డిటెక్ట్ ఔట్‌లైనర్స్. సో, బేసిక్‌గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇట్స్ లైక్ స్పాటింగ్ అన్‌యూజువల్ డేటా పాయింట్స్. ఔట్‌లైనర్స్ అంటే డేటా పాయింట్స్ అండి. ఓకే. అన్‌యూజువల్ డేటా పాయింట్స్. సో, బేసిక్‌గా అన్‌యూజువల్ డేటా పాయింట్స్ ఏంటిది అంటే ఇంటర్క్యులేట్ రేంజ్ యూసేజ్ యాహ్! అది గూడా వచ్చిద్ది దాని కిందకే. సో, ఇక్కడ మనం అన్‌యూజువల్‌గా ఏం స్పాట్ చేస్తున్నాం ఇక్కడ డేటా పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ విల్లింగ్ టు పే అరౌండ్ లైక్ 200-300 రూపీస్ ఫర్ 1 గ్లాస్ ఆఫ్ లస్సీ. బట్ one person said like around 500 రూపీస్ వుడ్ బి బెటర్ టు పే అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అనుకుందాం. అప్పుడు అది ఔట్‌లైనర్ అవుతదన్నమాట. ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్. ఇచ్చిన వాల్యూ కాకుండా ఎక్స్‌ట్రా వాల్యూ వచ్చిందంటే అది ఔట్‌లైనర్ కిందకి వెళ్తది. గాట్ ఇట్? రిచ్ కిడ్ టైప్స్‌లో. యాహ్! అది ఔట్‌లైనర్స్ అన్నమాట. సో, ఆ ఔట్‌లైనర్స్‌ని మనం డిటెక్ట్ చేస్తాం ఫస్ట్. ఓకే. ఆ తర్వాత సిక్స్త్ స్టెప్ ఏమొచ్చిద్ది? ఫీచర్ ఇంజినీరింగ్ వచ్చిద్ది. ఓకే. ఈ ఫీచర్ ఇంజినీరింగ్‌లో అసలు ఇక్కడ అసలైన కథ ఉంటదన్నమాట. సో, బేస్డ్ ఆన్ వాట్ యూ హావ్ లెర్న్డ్ డేటా తీసుకున్న తర్వాత డేటా మొత్తం నుంచి నువ్వు నేర్చుకున్నది మొత్తం గిట్లా నువ్వేం చేస్తావంటే ఇప్పుడు కేటగరీస్ తయారు చేస్తావు. సో, యూ విల్ మేక్ గ్రూప్స్ ఆర్ కేటగరీస్. ఓకే. సో, కేటగరీస్ చేసిన తర్వాత అసలు ఎగ్జాక్ట్‌లీ కేటగరీస్ ఎందుకు చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర కస్టమర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా భయ్! తీపి ఎక్కువ ఎంతమంది తాగుతారు? లేదా పులుపు ఎంతమంది తాగుతారు అని చెప్పేసి వచ్చింది. సో, ఆ ఇన్ఫర్మేషన్‌ని ఒక గ్రూప్‌లో మార్చుకుంటామనమాట. ఒక 50 మందికేమో తియ్యగా ఇష్టం. 30 మందికేమో పుల్లగా ఇష్టం అన్నట్టు. సో, థాట్స్ ఫీచర్ ఇంజినీరింగ్ అన్నమాట. యూ విల్ బి లైక్ క్రియేటింగ్ దెమ్ ఇంటూ కేటగరీస్ ఆర్ ప్లేసింగ్ దెమ్ ఇంటూ కేటగరీస్ అకార్డింగ్‌లీ టు ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ విచ్ you've లెర్న్డ్. యామ్ ఐ క్లియర్ అంటిల్ థిస్? ఇక్కడ దాకా క్లియరా అందరికి? ఎవ్రీవన్ ఈస్ ఇట్ క్లియర్ అంటిల్ హియర్? రైమింగ్ బావుంది. రైట్. సో, బేసిక్‌గా అన్న ఇది గ్రూపింగ్‌లో గిట్లా ఇన్ఫర్మేషన్ సార్టింగ్‌లో గిట్లా అల్గోరిథమ్స్ కూడా చేస్తూ ఉంటాయి కదా! ఈడీఏనే ఎందుకు అన్న ఈ పర్టిక్యులర్ స్టెప్స్ ఎందుకు ఫాలో అవ్వాలి అన్న అని చెప్పేసి ఒక క్వెషన్ రావచ్చు. సో, వై ఈడీఏ? ఈడీఏనే ఎందుకు? దీనివల్ల వచ్చే మనకు ఉపయోగాలేంటిది? సో, బేసిక్‌గా ఈడీఏ హెల్ప్స్ యూ టు అండర్‌స్టాండ్ యూర్ డాటా ఇన్ ఎ రియల్లీ బెటర్ వే. జస్ట్ లైక్ గెట్టింగ్ టు నో యువర్ క్లాస్‌మేట్.
నీ క్లాస్‌మేట్ ఉంటారు కదా! గెట్టింగ్ టు నో యువర్ క్లాస్‌మేట్ విల్ హెల్ప్ యూ లైక్ మీ క్లాస్‌మేట్ గాడు ఒక మ్యాథ్స్‌లో టాపర్ అనుకో, హీ'll సపోర్ట్ యూ ఇన్ మ్యాథ్స్ క్లాసెస్ ఇఫ్ యూ ఆర్ వీక్ ఇన్ థాట్. లైక్ థాట్. ఓకే. సో ఇట్‌ల్ హెల్ప్ యూ టు లైక్ స్పాట్ ఎర్రర్స్ ఇన్ యువర్ డేటా, అండర్‌స్టాండ్ ప్యాటర్న్స్ ఇన్ యువర్ డేటా అండ్ మేక్ బెటర్ డెసిషన్స్ విత్ యువర్ డేటా. గాట్ ఇట్? సో ఈడీఏ హెల్ప్స్ యూ టు స్పాట్ ఎర్రర్స్, make good decisions, understand patterns between your data. Got it? సో ఇట్స్ లైక్ డేటా సైన్స్‌లో ఎలా ఉంటుందంటే, ఈడీఏ ఎలా అంటే బేసిక్‌గా ఒక పెద్ద ఎగ్జామ్ ముందు చేసుకునే హోంవర్క్ టైప్స్‌లో ఉంటుందిరా భయ్. ఇట్ విల్ హెల్ప్ యూ అండర్‌స్టాండ్ లైక్ వాట్ యూ ఆర్ డీలింగ్ విత్. అండ్ రేపు పొద్దున ఏం ఎగ్జామ్ ఉంది? ఆ ఎగ్జామ్‌కి నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి? నువ్వు రేపు పొద్దున ఎగ్జామ్ క్లియర్ అవ్వాలంటే నువ్వు ఏమేమి చదువుకోవాలి? వాటి గురించి తెలుసుకోవడం గురించి అనుకోండి ఇంక బేసిక్‌గా. సో ఇట్ మేక్స్ యూ టేక్ గుడ్ డెసిషన్స్ అండ్ అనాలిసిస్ లేటర్ ఆన్. గ్రౌండ్ వర్క్. యెస్. అర్థమైందా అందరికి? ఎవ్రీవన్ ఈస్ ఇట్ క్లియర్? యెస్. సో యాహ్! అది ఈడీఏ గురించి అబ్బాయిలు. ఓకే. అవుట్‌లైన్ అయితే ఈడీఏ గురించి అర్థమైపోయింది కదా! సో నౌ వి విల్ గో త్రూ సూపర్వైజ్డ్ లెర్నింగ్. అండ్ న్యూరల్ నెట్వర్క్స్. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే గుర్తుందా అందరికి? మనం ఫస్ట్ క్లాస్‌లో మనం చెప్పుకున్నాం అన్నమాట. టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. దాంట్లో సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉంటుంది. అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లలో కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయి. అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉంటాయన్నట్టు. సో వి విల్ బి టాకింగ్ ఇన్ డెప్త్ అన్నమాట. బేసిక్‌గా సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెన్స్. సో వాట్ ఐ వాంట్ యూ టు డూ ఈస్ థట్ నౌ ఐ వాంట్ యూ టు థింక్ ఇన్ దిస్ వే. ఓకే. ఇలా ఆలోచించండి ఒకసారి. నువ్వు ఏదైనా ఒక మంచి టీవీ షో పేరు చెప్పండిరా. మంచి ఎక్సైటింగ్ టీవీ షో పేరు చెప్పండి ఒకటి. 'జబర్దస్త్', 'ఢీ'. అరేయ్! ఇంటర్నేషనల్ చెప్పండిరా. 'మాస్టర్ షెఫ్' వంటల ప్రోగ్రామ్. 'మాస్టర్ షెఫ్' చూస్తున్నాం అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా? రైట్. సరే. ఒక్కొక్కటి చెప్తున్నారు. బట్ ఎనీ విచ్ వేస్. సో జస్ట్ థింక్ థట్ యూ ఆర్ వాచింగ్ సమ్ మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా, మాస్టర్ షెఫ్ యూఎస్‌ది ఏదో ఒక ఎపిసోడ్ చూస్తున్నాం. దాంట్లో గార్డన్ రామ్సీ అని చెప్పేసి ఒక షెఫ్ ఉంటాడన్నమాట. సో ఫస్ట్‌లీ వాట్ హ్యాపెన్స్ ద షెఫ్ షోస్ యూ ఎగ్జాక్ట్‌లీ హౌ టు మేక్ ఎ డిష్ స్టెప్ బై స్టెప్. షెఫ్ ఏం చేస్తాడు? స్టెప్ బై స్టెప్ ఒక డిష్‌ని ఎలా తయారు చేయాలో చెప్తాడు. ఆ స్టెప్ బై స్టెప్ చేస్తే ఆ డిష్ క్రియేట్ అవుతది. రైట్. సో, అండ్ దెన్ యూ ట్రై టు రెప్లికేట్ ఇట్ ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తా ఉంటామంటే, మన ఇంట్లలో మన అక్కలు, చెల్లెలు ఉంటారు గదా! ఏదో టీవీలో వంటల ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి కొంచెం ఆతృత, క్యూరియాసిటీ పెరిగిద్ది గదా! సో, అట్లనే. సో, మనం ఏం చేస్తాం, అది చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ చూసిన తర్వాత, ఏయ్! ఇట్స్ వెరీ సింపుల్ గైస్ అని చెప్పేసి అనుకోని, మనం ఇంట్లో ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. రైట్. వి విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి అంత సింపుల్‌గా చేసాడు. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ గదా! మనం అతను చేసినప్పుడు అతనికొచ్చినప్పుడు మనం చేస్తే మనం గూడా వచ్చిద్ది అని చెప్పేసి అనుకోని చేస్తా ఉంటాం అన్నమాట మనం. రైట్. సో, బేసిక్‌గా వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ నెసెసరీ అంటే ఎస్పెషల్లీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ లేబుల్ డేటాని తీసుకున్న తర్వాత అతను చేస్తూ ఉంటే అది చూసి మనం చేయడం అన్నమాట. గెట్టింగ్ మై పాయింట్? ఇన్ మెషిన్ లెర్నింగ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఏమవుతది? వి ప్రొవైడ్ ద అల్గోరిథమ్స్ విత్ లేబుల్డ్ డేటా. వి ప్రొవైడ్ ఆల్గో విత్ లేబుల్డ్ డేటా. మనం ముందే ప్రీవియస్‌గా స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చేసి చెప్తూ ఉంటామన్నమాట దానికి. ఇగో బాబు ఈ డేటా పరిస్థితి ఇది, ఈ డేటా పరిస్థితి ఇది, ఈ డేటాతోటి పని ఇది, ఈ డేటాతోటి ఈ పని అని చెప్పేసి మనం దానికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఇట్స్ లైక్ ఒక ప్రాసెస్ దానికి ముందే ఇచ్చేస్తామన్నమాట. విత్ ఆల్ ద ఇంగ్రీడియెంట్స్ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా మార్క్ చేసేసి టైమింగ్స్‌తో పాటు క్లియర్‌గా పెడతామన్నమాట. సో ఈ అల్గోరిథమ్స్ ఏం చేస్తది? ఇట్ లెర్న్స్ టు రికగ్నైజ్ ప్యాటర్న్స్ అండ్ మేక్ ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ ద డేటా విచ్ యూ గివ్ ఇట్.
రైట్? అండ్ దాట్స్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. బేసిక్‌గా ఒకరు మనం క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్పిన తర్వాత మనం దాని బేసిస్ మీద అల్గోరిథమ్స్‌ని ట్రైన్ చేస్తే మనం ఇచ్చిన డేటాకి తగ్గట్టు మాత్రమే అది ట్రైన్ అవుతదనమాట. అండ్ దానికి తగ్గట్టు మాత్రమే అది ప్రిడిక్షన్స్ ఇచ్చిద్ది. నువ్వు మంచి డేటా ఇస్తే మంచి ప్రిడిక్షన్స్ ఇచ్చిద్ది. లేదు లైక్ సగం సగం డేటా ఇస్తే సగం సగం ప్రిడిక్షన్స్ మాత్రమే ఇచ్చిద్ది. గాట్ ఇట్. ఒక్క నిమిషం. అమ్మ! అర్థమైందా అందరికి ఇక్కడ దాకా? ఎవ్రీవన్ డిడ్ యూ గైస్ అండర్‌స్టాండ్? సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి అయితే తెలుసు కదా! మూవ్ వాడు అన్నాం. ఐ నీడ్ టు సూర్య. సో బేసిక్‌గా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వి విల్ సీ హౌ కెన్ వి కంబైన్ న్యూరల్ నెట్వర్క్ విత్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఎలా? హౌ ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్? సో గైస్ ఇప్పుడు సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. న్యూరల్ నెట్వర్క్స్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. మొన్న కూడా మాట్లాడుకున్నాం క్లియర్‌గా. సో నౌ ఐ వాంట్ యూ గైస్ టు టెల్ మీ లైక్ వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ లేదా వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ దీస్ 2 థింగ్స్ ఔట్‌సైడ్? ఎలాంటి మోడల్స్ తయారు చేయొచ్చు ఈ రెండిటిని కలుపుకొని? ఎగ్జాంపుల్స్ చెప్పండి ఇంక అందరూ కలిసి. ఐ యామ్ గివింగ్ యూ 5 మినిట్స్. కమ్ ఆన్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ విత్ న్యూరల్ నెట్వర్క్స్ కలుపుకొని ఎలాంటి అప్లికేషన్స్ చేయొచ్చు? రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు. Google Assistant, image processing, stock information on particular data, self-driving vehicles, natural language processing models, stock prediction, music recommendation, facial recognition, image recognition, Google Lens, Swiggy. స్విగ్గీ ఎందుకు వచ్చింది మధ్యలో? ఓ లేబుల్ డేటా కదా. యా ఇట్ మైట్ బి అటానమస్ వెహికల్స్. గ్రే. అరే న్యూరల్ నెట్వర్క్ గురించి అనట్లే నేను. బేసిక్‌గా సూపర్వైజ్డ్ లెర్నింగ్‌తో పాటు అంటున్నా. Suggestions on new user data, Amazonలో product orders, we might be able to create Devin for real. Sunishit, not yet అండి. Weather predictions, robots, YouTube recommendations, right? So basically, as you guys said, that image recognition, image processing, NLP models, అండ్ ఫైనాన్షియల్ ట్రెండ్స్ని ఫోర్కాస్ట్ చేయడం అవన్నీ దీని కిందకి వచ్చేది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం డేటా మొత్తాన్ని మెన్షన్ చేసేసి ప్రీవియస్ డేటా మీద మనం ట్రైన్ చేస్తాం మోడల్ని. కాబట్టి ట్రైన్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ డేటా మీద ట్రైన్ అయిపోయిన తర్వాత మన మోడల్ ఏం చేసిద్ది, అది ముందు ఫోర్కాస్ట్ చేసిద్ది, ప్రిడిక్షన్ చేసిద్ది. రైట్? అట్ దాట్ పాయింట్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ ఇమేజ్ రికగ్నైజేషన్లో యూజ్ అవుతుంది అనమాట. ఇట్స్ లైక్ ట్రెడిషనల్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూజ్ అవుతుంది అక్కడ. టీచింగ్ ఏ కంప్యూటర్ టు రికగ్నైజ్ హ్యాండ్ రిటన్ డిజిట్స్ బై షోయింగ్ ఇట్ మోర్ ఎగ్జాంపుల్స్, or like showing it different kinds of examples of like birds and saying it that these images are of like this specific bird. ఇలాంటి నీకు ప్యాటర్న్స్ ఏమైనా కనబడితే, ఏమైనా సిమిలర్ ప్యాటర్న్స్ గమనిస్తే ఆ ప్యాటర్న్ ఈ బర్డ్ కి సంబంధించింది అని చెప్పేసి పెట్టు అని చెప్పేసి అంటున్నాం మనం. రైట్? షేక్ రహీం పాషా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వీఆర్ హ్యావింగ్ అ మీట్ ఓవర్ హియర్. రైట్? క్లాస్ జరుగుతుంది అండి. On a serious note, I've seen that you've sent me 2 times mail in between the class. Can't you see that I'm teaching it right over here in front of every single buddy? మీ మెయిల్ పంపించగానే వెంటనే నేను మెయిల్ ఓపెన్ చేసి చూస్తాను చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అండి? లేదు కదా. ఐఎమ్ టేకింగ్ ద క్లాస్ ఓవర్ హియర్. యూ హ్యావ్ అ క్వైరీ, యూ టాక్ టు మీ ఆఫ్టర్ ద క్లాస్, నాట్ ఇన్ బిట్వీన్ ద క్లాస్. ఆన్ ఎ వెరీ సింపుల్ నోట్ అండి. am I making this clear? Good. Like syntax, sarcasm, glasses up, like that. So you can usually use it with anything. See, basically మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో మనం ఏం చేస్తాం, ఒక లేబుల్డ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న డేటా మొత్తాన్ని, ఒక సెట్ ఆఫ్ స్టెప్స్ ఉన్న డేటా మొత్తాన్ని ఇచ్చేసి మనం ట్రైన్ చేపిస్తున్నాం. రైట్? మనం మన ఆ డేటాని ఇచ్చేసి మనం ఒక మోడల్ని ట్రైన్ చేస్తున్నాం. ఓకే. సో బేసిక్‌గా ఈ సెట్ ఆఫ్ స్టెప్స్‌ని ఫాలో అవ్వుకుంటూ ఈ పర్టిక్యులర్ డేటా తోటి మాత్రమే ఒక మోడల్ మొత్తం ట్రైన్ అవుతూ ఉందన్నమాట ఇక్కడ. ఈ డేటాలో ఏముందో దానికి తగ్గట్టు మాత్రమే ట్రైన్ అవుతదిది. ప్లస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, లేబుల్డ్ డేటా కాబట్టి. మన మెషిన్‌కి ఆల్రెడీ తెలుసు. ఈ డేటా దీని గురించి, ఈ డేటా దీని గురించి, ఈ డేటా దీని గురించి అని చెప్పేసి అది గుర్తుంచుకుంటది. ఓకే. అండ్ నౌ బై యాడింగ్ న్యూరల్ నెట్వర్క్. న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటిది? లైక్ గివింగ్ ఇట్ ఎ బ్రెయిన్. రైట్?
adding a neural network in the sense like giving our machine learning model a more superpowers like to think to make decisions అట్లా ఓకే మన బ్రెయిన్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది ఎప్పుడైనా పని వచ్చింది అనుకోండి మనం దాన్ని ఏం చేస్తాం 100 రకాలుగా ఆలోచిస్తాం ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి అట్లనే సో వీ విల్ బి గివింగ్ ఇట్ అ బ్రెయిన్ అన్నమాట సో ఇఫ్ యూ ట్రైన్ ద మోడల్ ఆన్ ద గివెన్ సెట్ ఆఫ్ డేటా and additionally you add a neural network, it becomes a powerful computer, a powerful machine learning model which can do a lot many things which you can wildly imagine. For example, నీ ఇమేజ్ ఉందిరా భయ్ చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సరే పవన్ కుమార్ ఉన్నాడు పవన్ కుమార్ది నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి సారీ పుట్టమంటున్నా పుట్టినప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇమేజెస్ తీసుకొని 7th 8th 9th 10th +1 +2 బీటెక్ మొత్తం ఇమేజెస్ తీసుకొని నేను దాన్ని ట్రైన్ చేసిన ప్రతి ఒక్క ఇమేజ్ సెల్ఫీ పోర్ట్రైట్ ప్రతి ఒక్క ఇమేజ్ తీసుకొని నేను ట్రైన్ చేసిన ఓకేనా ట్రైన్ చేసిన తర్వాత మొదలు 6th క్లాస్ ఒకటి నేను వదిలేసిన కదా ఒకవేళ ఆ 6th క్లాస్ ఇమేజ్ తీసుకొచ్చి దాన్ని చూపిస్తే ఇది ఎవరైనా గుర్తుపడుతున్నావా అంటే బరాబర్ ఏం చెప్తుంది అది అరే ఇది పవన్ కుమార్ అబ్బా నాకు తెలిసి ఇతను కరెక్ట్గా అని చెప్పేసి అంటది బికాజ్ ఇట్ ఈస్ మేకింగ్ డిసిషన్స్ ఇట్ ఈస్ రికగ్నైజింగ్ ద ప్యాటర్న్స్ నీ కళ్ళ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది నీ ముక్కు ఎంత ఉంది నీ మూత్ ఎంత ఉంది ఎవల్యూషన్ ఎలా ఉంటుంది ఏ రకంగా ఎవాల్వ్ అవుతున్నావు ఆ మధ్యలో ఉండే పార్ట్ ఒకటి మిస్ అవుతుంది కదా ఆ పార్ట్ ఈ పార్ట్ అని చెప్పేసి అది గుర్తుపట్టిద్ది అనమాట సో ఇట్ బికమ్స్ అ పవర్ఫుల్ సిస్టమ్ రైట్ బై ట్రెడిషనల్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ తోటి Google Photos type. Yes, exactly. So teaching a computer to recognize all the different kinds of things by giving it many examples. That's supervised learning. That's supervised learning. Okay. But with neural networks, using a convocational neural network, for example, CNN తీసుకుందాం to recognize complex images. Okay. Like identifying like different age groups of Pawan Kumar. Different age groups లో పవన్ కుమార్ ఎలా ఉంటాడు ఆ టైప్స్ లో అర్థమైందా డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ ఓవర్ హియర్ అండ్ ఎన్ఎల్పిలో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ అంటాం మనం ఎన్ఎల్పి అంటే బేసిక్గా ఇంగ్లీష్ నుంచి మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకొని మెషిన్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసేసి మనకు అర్థమయ్యే విషయంగా 2-way కమ్యూనికేషన్ సెటప్ చేసేది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ బేసిక్ ఏం చేస్తాం సింపుల్ సెంటిమెంట్ అనాలిసిస్ యూజింగ్ లేబుల్డ్ టెక్స్ట్ డేటా తోటి మనం చేసుకోవచ్చు అనమాట వీ కెన్ ట్రైన్ ఇట్ సింపుల్ సెంటిమెంట్ అనాలిసిస్ యూజ్ చేసుకుంటూ లేబుల్డ్ టెక్స్ట్ డేటా మీద మనం ఒక మోడల్ని ట్రైన్ చేస్తామే అనుకుందాం విత్ న్యూరల్ నెట్వర్క్స్ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీద చాట్ జీపీటీ వాడే ఉంటారు కదా రైట్ అందరు చాట్ జీపీటీ వాడలేదు కదా అందరికి తెలుసు కదా చాట్ జీపీటీ అంటే ఏంటిదో అని చెప్పేసి రైట్ సో అడ్వాన్స్ లాంగ్వేజ్ మోడల్స్ చాట్ జీపీటీ గూగుల్ బాట్ జెమినీ గార్క్ అవన్నీ ఇట్లా ఎలా ఫంక్షన్ అవుతాయి బేసిక్గా అవన్నీ కూడా హ్యూమన్ లైక్ టెక్స్ట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి ఎలా బికాజ్ విత్ దిస్ న్యూరల్ నెట్వర్క్స్ ఏమవుతుంది అది డిసిజన్ తీసుకుంటుంది అనమాట మనోడు ఏమడుగుతున్నాడు ఇట్లా అడుగుతున్నాడు ఇది ఒక రాసి పెట్టాలని చెప్పేసి అంటున్నాడు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దాన్ని ప్రొఫెషనల్గా రాయమంటున్నాడు ఒక మెయిల్ రూపంలో రాయమంటున్నాడు మనం ఆల్రెడీ దాన్ని మొత్తం లేబుల్డ్ టెక్స్ట్ ఒకవేళ ఈమెయిల్ అని చెప్పేసి పెట్టేసి ఒక లేబుల్ పెట్టేసి కింద మొత్తం ఈమెయిల్ డేటా మొత్తం ఇచ్చినాను దానికి ఓకే అండ్ ఆ తర్వాత చాట్ అని చెప్పేసి చాట్ డేటా మొత్తం ఇచ్చిన మెసేజ్ డేటా మొత్తం ఇచ్చినట్లా సో అదేం చేసింది ఫస్ట్ మన లేబుల్ డేటాస్ లోపలికి వెళ్ళేది చూసిద్ది ఓకే ఈమెయిల్స్ మనోడు ఈమెయిల్ రాయమంటున్నాడు కదా సరే ఈమెయిల్ డేటా వెళ్దాం ఇది ఫార్మాట్ మనకి హ్యూమన్ లైక్ కావాలి కదా మనం ఎట్లా రాస్తున్నాడో ఆ రకంగా రాసి చూద్దాం అని చెప్పేసి అన్నట్టు ఆ రకంగా ట్రైన్ అవ్వుకుంటూ ఆ రకంగా నీకు అవుట్పుట్ ఇచ్చింది అండ్ దాట్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ దాట్స్ హౌ ఇట్ వర్క్స్ అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ దాంట్లో స్టాక్ ప్రిడిక్షన్స్ అవన్నీ ఇట్లా ఇవన్నీ దీని కిందకి వస్తూ ఉంటాయి అన్నమాట సో దీస్ ఆర్ ద రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ లైక్ ఓన్లీ ఒక 2 సబ్జెక్టివ్ ఓరియంటెడ్ మెటీరియల్స్ నువ్వు కంబైన్ చేస్తే రెండింటిని కంబైన్ చేసినా కూడా ఇలాంటి అద్రిపోయే ప్రాజెక్ట్స్ తయారవుతాయి నథింగ్ మెషిన్ లెర్నింగ్లో కుప్పలు అంటే కుప్పల టెక్నిక్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డొమైన్స్ అండ్ what do we say different kinds of functionalities ఉన్నాయన్నమాట or techniques which you can use it for yourself to make your life easy. Imagine combining all of them together. ఏ రకంగా ఉంటుందా అని చెప్పేసి అర్థమైందా everyone? So yeah, so what exactly will happen over here if we combine the supervised learning with NN, neural networks? So basically, let's talk about this. Point number 1 is that మనం ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెషిన్ లెర్నింగ్కి డేటా ఇవ్వాలి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం డేటా ఇన్పుట్ ఇస్తాం రైట్ డేటాని దానికి ఇన్పుట్ లాగా పంపిస్తాం మనం రైట్ సో వీ ఫీడ్ ద న్యూరల్ నెట్వర్క్ ఆన్ లాట్స్ ఆఫ్ లేబుల్డ్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ డాగ్స్ షీట్స్ ఇచ్చినాం థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ హస్కీ బ్రీడ్ ఇచ్చినాం అనమాట ఈచ్ లేబుల్డ్ కరెక్ట్లీ ఈ కొంచెం హైట్లో పెద్దగా ఉన్న ఒక్కొక్క పేరు హస్కీ
అండ్ చిన్న మనకు ఒక పేరు షిట్జో అని చెప్పేసి మనం క్లియర్గా మెన్షన్ చేసి పెట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ లెర్నింగ్ ప్రాసెస్. సో లెర్నింగ్ ప్రాసెస్లో ఇక్కడ ఏమవుతుంది, ఇట్స్ లైక్ ద నెట్వర్క్. ఇక్కడ మన న్యూరల్ నెట్వర్క్ ఎలా నేర్చుకుంటుంది అంటే ఇట్ జస్ట్ ఇట్స్ ఇనీషియల్ లైక్ ఇంటర్నల్ కనెక్షన్స్, మనం వెయిట్స్ అంటాం కదా. ఫర్ రియల్ అన్న, వాట్ ఎవర్ మై మామ్ టాట్ ఇన్ క్లాస్ ఇస్ సో డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐమ్ లెర్నింగ్ హియర్. నువ్వు పాజిటివ్ చెప్తున్నావా నెగిటివ్ చెప్తున్నావా ఇందు అమ్మ, అర్థం కాలేదు తల్లి. సో యా, సో ఇక్కడ లెర్నింగ్ ప్రాసెస్ ఏముంటది, ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఇన్ పాజిటివ్ ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ. ఎనీవేస్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ. నా ఇమాజిన్ ఇప్పుడు మనం వెయిట్స్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా న్యూరల్ నెట్వర్క్స్లలో. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వీఆర్ లైక్ ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే ఇట్ అడ్జస్ట్, అది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట ఇంటర్నల్ కనెక్షన్స్ అన్నిటిని, ఆ ఇంటర్నల్ వెయిట్స్ అన్నిటిని పెంచుకోవడం తగ్గించుకోవడం అన్నిటిని అలా అడ్జస్ట్ చేసుకుని కూర్చుంటుంది టు బెటర్ రికగ్నైజ్ ద ప్యాటర్న్స్ ఇన్ డేటా. డేటా లోపల ఉండే ప్యాటర్న్స్ ని కరెక్ట్గా రికగ్నైజ్ చేసుకోనికి ఆ డేటాకి తగ్గట్టు అది మార్చుకుంటూ కూర్చుంటుంది అనమాట. దిస్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు అరే నీకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం రా భయ్. నీకు మొత్తం లైక్ పుల్ల పుల్ల ఫుడ్ తయారు చేసి నీకు పెట్టిన, నీకు నచ్చదు కదా. అప్పుడు ఏం చేస్తా, నీకు నచ్చడానికి నేను ఏం చేస్తా, పుల్లపు తగ్గించుకొని అంటే వెయిట్స్ తగ్గించుకొని స్పైస్ని ఎక్కువ యాడ్ చేసుకుంటా, సో దాట్ ఫుడ్ ఇంకా స్పైసీ అయిపోయి నీకు నచ్చే విధంగా తయారవుతుంది కాబట్టి. దాట్స్ ఎగ్జాక్ట్లీ హౌ వాట్ హ్యాపెన్స్ ఓవర్ హియర్. ఇట్స్ లైక్ ఇట్ లెర్న్స్ బై యువర్ బిహేవియర్, like what kind of output you want, it adjusts the weights accordingly and tries to predict the better patterns in the data, right? That would be the learning process, neural network. And third ఏముంటది, prediction. సో నేర్చుకున్నది గెస్ చేయడం ఇప్పుడు, రైట్. సో వన్స్ ఒక్కోసారి మనం మోడల్ మనం ట్రైన్ చేసేస్తాం, ఇంకా ఓకే మోడల్స్ లైక్ వర్కింగ్ ఫైన్ ప్రాపర్గా ట్రైన్ అయిపోయిందని చెప్పేసి అనుకుందాం. సో ద నెట్వర్క్ కెన్ మేక్ ద ప్రిడిక్షన్స్ ఆన్ న్యూ అన్సీన్ డేటా రైట్ నౌ. సో బేసిక్గా ఇప్పుడు ఆల్రెడీ చూసిన డేటా మీద అది మొత్తం ట్రైన్ అయిపోయింది కదా, పిక్చర్స్ ఇచ్చినావు, దాని ఫోటోలు ఇచ్చినావు, దానికి టెక్స్ట్లు ఇచ్చినావు, దాని లేబుల్ డేటా ఇచ్చినావు, మొత్తం ఇట్లా ఇది గ్రూప్ బై ఈ డేటాలో మొత్తం దీని గురించి ఉంటుంది, ఈ డేటాలో దీని గురించి ఉంటుంది, ఈ డేటాలో దీని గురించి ఉంటుంది అని చెప్పేసి నువ్వు క్లియర్గా మెన్షన్ చేసి పెట్టినావు. సో ఇక్కడ ఇక్కడ ఏం చేస్తుంది, నా ఒకసారి మోడల్ ట్రైన్ అయిపోయిన తర్వాత ద నెట్వర్క్ విల్ స్టార్ట్ మేకింగ్ న్యూ ప్రిడిక్షన్స్ ఆన్ అన్సీన్ డేటా. ఇప్పుడు నువ్వు ఇక్కడ దాకా నువ్వు ట్రైన్ చేసిన తర్వాత ఏదైతే డేటా ఉంటుంది కదా, కొన్ని కొత్త డేటా తీసుకొచ్చినావు నువ్వు దాని ముందుకి, అది ఆ డేటా అది ఎప్పుడు చూడలే కూడా. అప్పుడు మనోడు ఏం చేస్తాడు, ఆ కొత్త డేటాని అది రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట, అన్సీన్ డేటా మీద ప్రిడిక్షన్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇట్ కమ్స్ అవుట్ యాక్యురేట్లీ ఎవ్రీ సింగిల్ టైం, బికాస్ వాడు ట్రైన్ చేసుకున్న కెపాసిటీ, ఆ ఈ పౌచెస్ కానీ, లేకపోతే ఆ టైం తీసుకోవడం కానీ, లేదా ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవ్వడం కానీ, ఆ ట్రైనింగ్ మాడ్యూల్ మొత్తం అయిపోయిన తర్వాత యూజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్, ఎవ్రీథింగ్ స్టోర్స్ అ లిటిల్ టైనీ బిట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ దెమ్. సో దాట్ వెన్ ఇట్స్ నీడెడ్ ఆ ట్రిగర్ అయిపోయి ఆ డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేసుకుంటాయి అనమాట. సో ప్రీవియస్ లేయర్ నుంచి ఇంకో లేయర్కి డేటా వెళ్తుంది, ఇంకో లేయర్ నుంచి ఇంకో లేయర్కి డేటా వెళ్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ పౌచెస్కి లిమిట్ ఉంటుందా ఏమైనా? నోప్. నీ సిస్టమ్ కెపాసిటీ మీద నువ్వు వాడుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాది మ్యాక్బుక్ ప్రో వాడుతున్నాను నేను, M3 చిప్. సో నా దాని కెపాసిటీ ఐ కెన్ ప్రాసెస్ లైక్ అరౌండ్ 700 to 1000 ఈ పౌచెస్ ఇన్ లైక్ అరౌండ్ 5 minutes. కాకపోతే ఒక నార్మల్ ల్యాప్టాప్ తీసుకున్నాం అనుకోండి, ఆ 700 to 1000 ఈ పౌచెస్ని కన్ఫిగర్ చేయాలి అంటే ఇట్ వుడ్ టేక్ అరౌండ్ 7 to 8 hours మేబీ, అట్లా డిపెండ్స్ అపాన్ ద పవర్. దాని దగ్గర మీరు అడ్జస్ట్ చేసుకుని కూర్చోవాలన్నమాట. అరే ఈ పౌచెస్ అంటే ఏం లేదురా, ట్రైనింగ్ ఇన్స్టెన్సెస్ బేసిక్గా. ఓకే, సో అన్సీన్ డేటా ఏదైతే డేటా చూడలేదో ఆ చూడని డేటాను కూడా అది గుర్తుపెట్టడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. సో దట్స్ ద పవర్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వెన్ ఇట్స్ కంబైన్డ్ విత్ న్యూరల్ నెట్వర్క్స్. ఎవ్రీ వన్ ఈజ్ ఇట్ క్లియర్ నా? అందరు క్లియర్గా అర్థమైందా? ఎవ్రీ వన్, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో బేసిక్గా దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ వై ఆర్ వి కంబైనింగ్ దీస్ టూ? వాట్ వీఆర్ కంబైనింగ్, వీఆర్ కంబైన్ న్యూరల్ నెట్వర్క్స్ విత్ సూపర్వైజ్ లెర్నింగ్. మనం దీనివల్ల ఈ రెండింటిని కంబైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమొచ్చింది అంటే, ఒక డేటాలో టైప్స్ ఉంటాయి కదా, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ఇట్ హ్యాస్ టైప్స్. ఓకే, రకరకాల డేటాలు ఉంటాయి. ఇమేజెస్ అన్ని ఒక డేటా, వీడియోస్ అన్ని ఒక డేటా, ఆడియోస్ అన్ని ఒక డేటా. సో అలా అన్ని డేటా టైప్స్ ఉంటాయి కదా. సో బేసిక్గా హ్యాండిలింగ్ కాంప్లెక్స్ టైప్స్ కాంప్లెక్స్ అమౌంట్ ఆఫ్ డేటా,
అది ఈజీ అయిపోతది న్యూరల్ నెట్వర్క్స్ తోటి వెన్ ఇట్ ఈస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ కింద ట్రైన్ అవుతాయి. ఓకే. సో, ఇట్స్ లైక్ థింక్ ఆఫ్ దిస్ ఇన్ సచ్ ఎ వే దట్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఒక ఎక్సెల్ షీట్ లాగా అనుకోండిరా భయ్. ప్యాటర్న్స్‌ని ఫైండ్ జేయడానికి. ఇన్ లార్జ్ అండ్ పెద్ద డేటా సెట్స్‌లలో లేదా లైక్ హ్యూజ్ డేటా సెట్స్‌లలో ట్రెడిషనల్ అల్గోరిథమ్స్ మిస్ అవుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి గదా! అంత పెద్ద డేటా సెట్‌ని క్లియర్‌గా జల్లెడ పట్టేసి క్లియర్ కట్‌గా ప్రతి ఒక్కటి చూసుకుంటూ మ్యాప్ చేసుకుంటూ పాయింట్ టు పాయింట్ డేటాని హ్యాండిల్ చేసుకొని, ట్రైన్ చేసుకొని నీకు అవుట్‌పుట్ ఇచ్చే రకంగా వాడేది. అది న్యూరల్ నెట్వర్క్ బేసిక్‌గా. అందుకు వాడతాం. కాంప్లెక్స్ టాస్క్స్‌ని గట్టిగా హ్యాండిల్ చేసేటట్టు. రైట్? ఇట్ హ్యాండిల్స్ రియల్లీ వెల్. ఓకే. అండ్ సెకండ్ ఏం చేస్తాం? ఇక్కడ దీనికి ఆటోమేటిక్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పేసి ఒకటుంటదన్నమాట. అండర్‌స్టాండ్? లైక్ ఇన్ మెనీ కేసెస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెన్స్ ఓవర్ హియర్ ఇస్ దట్ న్యూరల్ నెట్వర్క్స్ కెన్ ఆటోమేటికల్లీ లెర్న్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఫ్రమ్ రా డేటా. నువ్వు స్పెసిఫిక్‌గా నేర్పించాల్సిన అవసరం లేదు. ఆ డేటా నువ్వు ప్రాసెస్ చేసే టైంలోనే అది నేర్చుకుంటదన్నమాట. సో, రెడ్యూసింగ్ ద నీడ్ ఆఫ్ లైక్ మాన్యువల్ ఫీచర్ ఇంజినీరింగ్‌కి తగ్గిచ్చేస్తది. ఫీచర్ ఇంజినీరింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ న్యూరల్ నెట్వర్క్స్ గురించి మాట్లాడేటప్పుడు. రైట్? నువ్వు మాన్యువల్‌గా కూర్చొని స్టెప్ బై స్టెప్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడ నీకు పని తగ్గించేసిద్దనమాట. ఆటోమేటిక్‌గా ఇట్ విల్ స్టార్ట్ లెర్నింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కేలబిలిటీ. స్కేలబిలిటీలో ఏమవుతది? బేసిక్‌గా నువ్వు నార్మల్ అల్గోరిథమ్స్ వాడుతున్నావు. డేటా మొత్తాన్ని ఫెచ్ చేసుకొని, ఫిల్టర్ చేసుకొని, క్లియర్‌గా అవుట్‌పుట్స్ తెచ్చుకోనీకి. ఓకే. ఒకవేళ నీ దగ్గర ఒక లెట్స్ సే ఒక 1000 పేజెస్ డేటా ఉందిరా బై. నువ్వు అల్గోరిథమ్స్ తోటి ఖతం చేసుకుంటున్నావు. థాట్స్ వెల్ అండ్ గుడ్. 5000 పేజెస్ డేటా వచ్చింది నీ దగ్గర ఇప్పుడు. నువ్వు సరే అల్గోరిథమ్స్‌తో పాటు ఇంకొన్ని స్పెషల్ టెక్నిక్స్ వాడుతున్నావు. క్లియర్ అవుతుంది. ట్రైన్ చేస్తున్నావు. గుడ్. వాట్ అబౌట్ 1,00,000 పేజెస్ ఆఫ్ డేటా? Can your algorithms handle all these huge amount of data? Either you need to divide it and then rule it. డేటాని డివైడ్ చేసేసుకొని ఒక్కొక్కటి ట్రైన్ చేసుకున్న తర్వాత అలా చేసుకోవాలా? ఒకటేసారి అయితే ట్రైన్ అవ్వదు కదా! ఇంత పెద్ద డేటా సెట్ మీద అంటే. సో, అప్పుడు నువ్వేం చేస్తావు? న్యూరల్ నెట్వర్క్స్‌ని వాడతావన్నమాట. సో, అట్ థాట్ పాయింట్ అట్ థాట్ పాయింట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెన్స్ ఓవర్ హియర్ స్కేలబిలిటీ పెరిగిద్ది. సో, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు ఫీడ్ మోర్ డేటా టు ఎ న్యూరల్ నెట్వర్క్. నువ్వు ఎంత డేటా అయితే న్యూరల్ నెట్వర్క్ లోపలికి నువ్వు ట్రైన్ చేస్తూ కూర్చుంటా ఉంటావో, దాని పెర్ఫార్మన్స్ ఆఫెన్ కంటిన్యూస్ టు ఇంప్రూవ్ అన్నమాట. ఓవర్ స్పాన్‌లో పెరుగుతూ పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ GPT-2 స్టార్టింగ్ ఫస్ట్ మోడల్ ఆఫ్ చాట్‌జీపీటీ ఓపెన్ అయ్యేది. GPT-2 మోడల్. ఓకే. ఆ తర్వాత ప్రజలందరికీ తెలిసిందేంటిది? GPT-3 మోడల్. రైట్? ఎందుకు GPT-2 మోడల్ అంత సక్సెస్ ఎందుకు అవ్వలేదు? ఇట్ హాస్ ఎ లాట్ ఆఫ్ ఫ్లాస్ అండ్ దాన్ని రెక్టిఫై చేసుకొని టైం పట్టింది ఆళ్ళకి. సో, ఆ న్యూరల్ నెట్వర్క్‌ని ట్రైన్ చేసుకుంటా GPT-3 వరకు తీసుకొచ్చిళ్ళన్నమాట. అండ్ ఇట్ వాస్ ఎన్ ఇన్‌స్టంట్ హిట్. ఆ తర్వాత GPT 3.5 టర్బో. అగైన్ ఇన్‌స్టంట్ హిట్. దీనికంటే ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసింది. దీనికన్నా ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసేదేంటిది? GPT-4 అద్దరగొట్టింది. దీనికన్నా ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసేదేంటిది? 4.0 ఇది కూడా ఇంకా బాగా చేస్తుంది. ఇంకా బాగా పెర్ఫార్మన్స్ ఇస్తుంది. దీనికన్నా ఇంకా బెటర్ పెర్ఫార్మ్ చేసేదేంటిది? లైట్ వెయిట్ టాస్క్స్ కోసం అంటే 4.0 మినీ. రైట్? సో, అట్లా. సో, యూ ఫీడ్ మోర్ డాటా టు మేక్ యువర్ ఎగ్జిస్టింగ్ న్యూరల్ నెట్వర్క్ టు బి మోర్ స్కేలబుల్, మోర్ ఫంక్షనల్ అండ్ మోర్ యాక్యురేట్ ఇన్ ప్రిడిక్షన్స్. గాట్ ఇట్? ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత బెటర్ అవుట్‌పుట్ వస్తది. అంతే. ఎంత ఎఫెక్టివ్‌గా నువ్వు ఎంత క్వాలిటీ డాటా సెట్ పెడితే అంతే క్వాలిటీగా నీకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, వెన్ డాటా ఈస్ ఇంక్రీజింగ్ అట్ సర్టెన్ లిమిట్ వైల్ లెర్నింగ్ దెన్ ఇట్ క్రియేట్స్ ఎ న్యూ జీపీటీ. అర్థం కాలేదా? అది క్రియేట్ చేయదు. బేసిక్‌గా ఏం చేస్తున్నామంటే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నువ్వు స్టార్టింగ్‌లో ఇక్కడ ఒక న్యూరల్ నెట్వర్క్ వాడినావురా భయ్. GPT-2 ఉన్నప్పుడు ఒక న్యూరల్ నెట్వర్క్‌ని వాడినావు అని చెప్పేసి అనుకుందాం. నువ్వు ఈ న్యూరల్ నెట్వర్క్‌ని ట్రైన్ చేసుకుంటూ పోయిన తర్వాత దీని యాక్యురసీ 0.5 నుంచి 0.92 అయిందని చెప్పేసి అనుకుందాం. అంటే పెరిగినట్టు కదా! ఇంకా యాక్యురేట్‌గా ఆన్సర్ ఇస్తుంది కదా! ఈ 0.92 యాక్యురసీ ఇచ్చేదేంటిది? చాట్‌జీపీటీ 3గా నువ్వు లేబుల్ చేసినావు. ఆ తర్వాత 0.92 నుంచెల్లి ఔట్ ఆఫ్ 10 ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా డేటా ఫీడ్ చేసుకుంటూ పోయినావు. న్యూరల్ నెట్వర్క్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినావు. 0.92 దగ్గర నుంచెల్లి అది 2.25కి వచ్చిందని చెప్పేసి అనుకుందాం ఔట్ ఆఫ్ 10. అది 3.5 టర్బో.
ఆ తర్వాత ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినా, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినాం అని చెప్పేసి అనుకుందాం. 2.25 నుంచి అది ఇప్పుడు ఎంత 5.10 వచ్చిందని చెప్పేసి అనుకుందాం అవుట్ ఆఫ్ 10. ఇప్పుడు ఇది వచ్చేసి GPT-4 అని చెప్పేసి అనుకోవచ్చు నువ్వు ఇంకా. అండ్ ఇంకా 5.10 నుంచి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినా, ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినా, ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినాం అన్నప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 7.2కి వచ్చిందని చెప్పేసి అనుకుందాం. ఇది GPT-4 ఓకే. అండ్ ఆ తర్వాత ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినావు, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినావు అని చెప్పేసి అనుకుందాం. 7.2 నుంచి 9.3కి వచ్చిందని చెప్పేసి అనుకుందాం. అది 4 మినీ ఫర్ లైటర్ టాస్క్స్. సో బేసిక్గా ఇక నువ్వేం చేసావు, ఆల్రెడీ ఫస్ట్ ఒక డేటా తీసుకుని ఒక న్యూరల్ నెట్వర్క్ ట్రైన్ చేసుకుంటూ దాన్ని ఇంకొంచెం డేటాతో ఇంకా ట్రైన్ చేసుకుంటూ, ఇంకొంచెం డేటాతో ఇంకా ట్రైన్ చేసుకుంటూ, ఇంకొంచెం డేటాతో ఇంకా ట్రైన్ చేసుకుంటూ చేసుకుంటూ పోయిన తర్వాత 0.5 దగ్గర కొంచెం మొదలు పెడితే 9.3 వరకు దాని యాక్యురసీని తీసుకొచ్చావు అనమాట నువ్వు. రైట్ నౌ థింక్ 0.5 ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రబ్బిష్ వాగిద్ది. అదే ఇప్పుడు 9.3 అవుట్ ఆఫ్ 10లో వచ్చినప్పుడు ఎంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాట్స్ హౌ యూ ట్రైన్ మోడల్స్, దాట్స్ హౌ యూ మేక్ పవర్ఫుల్ డిప్లాయబుల్ మోడల్స్ అవుట్ దేర్. ఐఎమ్ ఐ క్లియర్ అబౌట్ దిస్? అర్థమైంది ఇక్కడ దాకా అందరికి? ఎవ్రీవన్ ఇస్ ఇట్ క్లియర్? గ్రేట్ అమ్మా. రైట్. సో బేసిక్గా సరే అంతా బాగానే ఉంది, కాకపోతే దీంట్లో ఇలా కంబైన్ చేసేప్పుడు మనకి ఏమైనా ఛాలెంజెస్ వస్తాయా అంటే 100% వస్తాయి. ఛాలెంజెస్ ఏముంటాయి బేసిక్గా? సో 1, డేటా హంగర్. నీ మోడల్ యాక్యురసీ పెంచుకుంటూ పోవాలి, ఇంకా కొంచెం మంచి ఇంకా తోపులా పనిచేయాలి అంటే దానికి ఇంకా డేటా నువ్వు పెడుతూ ఉండాలా. ఆ డేటా మొత్తం, అది డేటా ఆకలితోటి ఉంటుంది రా బై. పులికి ఆకలి అవుతా ఉంటుంది అనమాట. నువ్వు ఎంత ఫుడ్ పెడతా ఉంటే అంత స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటుంది. నువ్వు ఎంత డేటా ఇస్తా ఉంటే అంత డేటా తోటి అది ఇంకా పవర్ఫుల్గా మారుతూ ఉంటుంది అనమాట. సో న్యూరల్ నెట్వర్క్ ఆఫెన్ రిక్వైర్స్ లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ లేబుల్ డేటా అనమాట టు పర్ఫార్మ్ వెల్. సో దాట్స్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ టు కలెక్ట్ ద డేటా every other time. Okay, after the training. And next, computational intensity. బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉందిరా బై, 1 BHK ఉంది. 1 BHK ఒక బెడ్రూమ్, ఒక హాల్, కిచెన్, ఒక బాత్రూమ్. ఓకే. దీనికి కరెంట్ బిల్లు నెలకి ఒక సైడ్ బి 3000 ఆర్ 3.5K, 3500 రూపీస్ నెలకు వస్తుందని చెప్పేసి అనుకుందాం. అదే ఒకవేళ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అయితే 2 బెడ్రూమ్స్, 1 హాల్, 1 కిచెన్, 2 బాత్రూమ్స్ అని చెప్పేసి అనుకుందాం. వాళ్ళకు కూడా 3.5 వచ్చేద్దా? రాదు కదా. సో లెట్స్ సే ఒక 4.5 నుంచి ఒక 5.5 మధ్యలో వచ్చిందని చెప్పేసి అనుకుందాం మన కరెంట్ బిల్. ఎందుకు? బికాజ్ ఎక్కువ రూమ్స్ ఉన్నాయి కాబట్టి అప్లయన్సెస్ వాడుతూ ఉంటాం, ఎలక్ట్రిసిటీ వాడుతూ ఉంటాం, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, ఏసీలు తిరుగుతూ ఉంటాయి. సో అవన్నీ అవన్నీ లైట్లు వెలుగుతూ ఉంటాయి. రైట్. అవన్నీ అవుతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అట్లనే ద మోర్ ద డేటా, ద మోర్ ద కాంపిటేషనల్ యూనిట్స్ ఇట్ రిక్వైర్స్ టు ట్రైన్. So training a complex neural networks can be like computationally expensive and time consuming as well. Because నీ ట్రైనింగ్ అయిపోయిన వరకు నువ్వు దాన్ని ఆపలేవు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత. అందులో మొదలు ఆపుకోవచ్చు, బట్ దట్స్ నాట్ ప్రిఫరబుల్ బేసికలీ. ఓకే. సో ఎక్కువ కంప్యూటర్ ఇంటెన్స్ డెన్స్ వర్క్ చేయడానికి కాంపిటేషనల్ యూనిట్స్ అవ్వాలన్నమాట. మంచి గ్రాఫిక్ కార్డ్, తోప్ సిస్టమ్ మన చేతిలో ఉండాలన్నమాట దానికి. ఓకే. అండ్ నెక్స్ట్ 3, BBN అంటే బ్లాక్ బాక్స్ నేచర్. Sometimes ఏమవుతది, like it can be like quite difficult to understand exactly how a neural network arrives at its decision. మన దానికి డిసిజన్ తీసుకోవాలని చెప్పిన తర్వాత ప్రాపర్ ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత ఆ డిసిజన్ తీసుకోనికి ఆ ప్రాసెస్ అది ఎలా అరైవ్ అయింది అని చెప్పేసి తెలుసుకోవడం చాలా కష్టం అనమాట. విచ్ కెన్ బి ఎ ప్రాబ్లమ్ ఇన్ సమ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ మెషిన్ లెర్నింగ్ మోడల్ గోయింగ్ రోగ్, అదుపు తప్పిపోవడం అనమాట. మెషిన్ లెర్నింగ్ మోడల్ అదుపు తప్పిపోవడం, లేదా మనం డిజైన్ చేసిన పని కాకుండా ఇంకేమైనా పని చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే, జెమినై ఐడియా ఉంది కదా. జెమినై మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు డీప్ లెర్నింగ్ టీమ్
ఇంటర్వ్యూ వచ్చిందనమాట వాళ్ళది. సో మోడల్ ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, బేసిక్గా తెలుగు లాంగ్వేజ్తో ట్రైన్ చేశారు, తెలుగులో మారుతుంది, గుడ్. హిందీలో ట్రైన్ చేశారు, హిందీ మారుతుంది, గుడ్. ఇంగ్లీష్లో ట్రైన్ చేశారు, ఇంగ్లీష్ మారుతుంది, గుడ్. అంతా బాగానే ఉంది. కాకపోతే ఒక్క ఇంటర్న్ ఏం చేశాడు, దెర్ ఇస్ వన్ ఇంటర్న్ అనమాట. వాడు ఏం చేశాడు, వాడు బంగ్లాదేశీ, బెంగాలీ. ఓకే. సో బంగ్లాదేశీ లాంగ్వేజ్ లో వాడు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు దీన్ని. కాకపోతే మనోడికి బంగ్లాదేశీ మీద వాళ్ళ ట్రైన్ అయిందా, లేదు కదా. బట్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటిదంటే, ద జెమినై మోడల్, ద మెషిన్ లెర్నింగ్, ద డీప్ లెర్నింగ్ మోడల్ విచ్ దీస్ గైస్ వర్ యూజింగ్, అది ఈ అసలు బెంగాలీ మీద ట్రైన్ కూడా అవ్వాల. కాకపోతే ఇట్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఆఫ్టర్ ఫ్యూ ఇటరేషన్స్, అట్లీస్ట్ ఒక 5 to 10 minutes తర్వాత ఇట్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఇన్ బెంగాలీ. ట్రైన్ చేయలే కదా, మరి దీనికి ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంది మరి? హౌ డిడ్ ఇట్ లెర్న్ వితౌట్ ఈవెన్ ట్రైనింగ్ ఇట్? ఎలా, హౌ? ఎగ్జాక్ట్లీ, సెల్ఫ్ లెర్న్. యప్, వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. అండ్ దట్ స్టిల్ ఎ కాంట్రవర్సీ దీస్ డేస్. ఎప్పటి నుంచో జరుగుతుంది అనమాట ఇది. సో దెర్ ఇస్ ఇట్స్ లైక్ న్యూరల్ నెట్వర్క్స్ తో ఏమవుతుందంటే, మనం ఒక బ్రెయిన్ తయారు చేస్తున్నాం మన భయ్. నీ బ్రెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మన బ్రెయిన్ మ్యానిపులేట్ చేసుకోవచ్చు మనం, రైట్. కాకపోతే ఏ బ్రెయిన్ కూడా అంతే, ఒకవేళ వాళ్ళకి కావాల్సిన మనం చెప్పగలుగుతాం, మనకు కావాల్సిన పని వాళ్ళతో మనం చేయించుకోవచ్చు. దట్స్ హౌ వి వర్క్, వి ఫంక్షన్. బ్రెయిన్స్ ఫంక్షన్ ద సేమ్ వే. కాకపోతే ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటిది, క్రియేటింగ్ అనదర్ సెకండ్ బ్రెయిన్ ఫర్ సంథింగ్, రైట్. ఆ సెకండ్ బ్రెయిన్ అన్నప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఓవర్ హియర్ ఇస్ దాట్ ఇట్ ట్రైన్డ్ ఇట్ సెల్ఫ్ అపాన్ ద అన్నోన్ లాంగ్వేజ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ, సో దాట్ టు గివ్ బ్యాక్ ద ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ ఆస్క్డ్ బై ద యూజర్. ఆటోమేటిక్గా నేర్చుకుంది. అది వాళ్ళు ట్రైన్ చేయకుండా కూడా లాంగ్వేజ్ నేర్చుకొని చూసిన తర్వాత ఇట్ స్టార్టెడ్ లెర్నింగ్ లాట్ మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అది బెంగాలీ కూడా నేర్చుకుందని చెప్పేసి అర్థమైంది ఇప్పుడు. వాట్ ఇఫ్, ఎవరికి తెలుసు, అది ఇంకేమైనా నేర్చుకుని ఉండొచ్చు ఆల్రెడీ, రైట్. అంతే కదా, ఇంకేమైనా నేర్చుకుని ఉండొచ్చు ఆల్రెడీ, ఇంకా చాలా అడ్వర్స్ థింగ్స్ నేర్చుకుని ఉండొచ్చు ఆల్రెడీ. బికాజ్ ఇంటర్నెట్ దాని చేతిలో ఉంది, ప్రతి ఒక్క దాని చేతిలో ఉందిరా భయ్. మనలాగా దానికి ఒక సంవత్సరాలు పట్టదు ఏమైనా నేర్చుకోడానికి. 10 నిమిషాలు మస్తు ఎక్కువ. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావురా భయ్, ఆ, ఒక బుక్ ఉంది. ఓకే, బుక్ లో 100 చాప్టర్స్ ఉన్నాయి, 100 చాప్టర్స్. ఓకే, నా ఇమాజిన్ దిస్ ఇన్ సచ్ వే. ఒక బుక్ ఉంది, ఆ బుక్ లో 100 చాప్టర్స్ ఉన్నాయి. నువ్వు ఒక్కడివే ఉన్నావు, దిస్ ఈజ్ యూ, క్యూట్ లిటిల్ బాయ్. ఓకే, నువ్వు ఒక్కడివే ఉన్నావు, సింగిల్ సోలో టైగర్. ఓకే, ఈ 100 చాప్టర్స్ మొత్తం నేర్చుకుని నీ ఒక్కడికి ఎంత టైం పట్టిద్ది అంచనా వేయండి. 100 చాప్టర్స్ మొత్తం నేర్చుకోనికి ఒక 1 month, 3 months అలా పట్టిద్ది కదా, రైట్. సో నా సో లెట్స్ సే దాట్ 1 month పట్టిద్ది అనుకుందాం 100 చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి. ఎందుకు, నీ దగ్గర ఉంది ఒకటే, నువ్వు ఒకటివే కాబట్టి, నీ దగ్గర ఉంది ఒకటే బ్రెయిన్ కాబట్టి. సో వాట్ ఇఫ్ వి హ్యావ్ ఎ టెక్నాలజీ వేర్ ఐ కెన్ మేక్ క్లోన్స్ ఆఫ్ యూ, నారుటో లాగా. 1 2 3 4 5. సో నీ బ్రెయిన్ ని తుక్కడలు చేసి, ఒక్కొక్క దాంట్లో నీ పెట్టిన, నీ వర్షన్స్ లోనే పెట్టిన అనుకుందాం. ఓకే, సో అట్లా మనం 100 తయారు చేస్తాం అనుకుందాం. 100 ఉన్నారు ఇక్కడ, రైట్. సో ఒక్కడు కలిసి కూర్చొని చేసే పని 100 చాప్టర్ని కంప్లీట్ చేయాలంటే మనకు 1 month పట్టినప్పుడు, అదే 100 మంది ఉంటే, ఒక్కొక్క చాప్టర్ తీసుకుంటే మహా అంటే ఒక నిమిషం, 1 month పట్టేది ఒక 1 minute నేర్చుకుంటుంది. సో దాట్స్ ఎగ్జాక్ట్లీ మల్టీ క్లోన్ షాడో. మల్టీ షాడో క్లోన్, అదే ఎగ్జాక్ట్లీ. సో దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. సో బేసిక్గా మన బాడీలో మనం న్యూరాన్స్ మనం క్రియేట్ చేసుకోలేం కదా, బట్ ఇన్ న్యూరల్ నెట్వర్క్స్ వీ కెన్ యాడ్ యాజ్ మెనీ న్యూరాన్స్ యాజ్ పాసిబుల్, యాజ్ మెనీ లేయర్స్ యాజ్ పాసిబుల్. సో టు రెడ్యూస్ ద ట్రైనింగ్ స్పీడ్ అండ్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ. అర్థమైందా? గెటింగ్ ఇట్. సో దాట్స్ ద రీజన్ వై అందుకే న్యూరల్ నెట్వర్క్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటాం అనమాట బేసిక్గా. వై? బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఒక డిసిజన్ అది తీసుకుందంటే ఆ డిసిజన్ తీసుకోనికి ఏ అప్రోచ్ తీసుకుందని చెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోవడమే అవ్వదు, అది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట.
Getting my point? So that's how these learn. And these are already existing in this world, which we are so deficient. We can't see these things. We only think about పొద్దున్న ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినామా, దోస్తులకు రీళ్లు పంపించినామా, వాట్సాప్లో మెసేజ్ చేసినామా, గ్రూప్లో గుడ్ మార్నింగ్లు టెక్స్ట్లు పెట్టినామా, కాలేజీకి పోయినామా, ఇంటికి వచ్చినామా, తిన్నామా, పన్నామా, తెల్లారింది అంతే. లవర్తో చాటింగ్ చేసినామా, గస్ ఉంటివి. అంత మించి ఇంకే ప్రపంచం తెలియదురా భయ్ మనకి. Exactly. You have zero idea, guys, like what's exactly happening in this world right now. అస్సలు ఐడియా లేదు మీ అందరికి. Snapchat and AI went crazy a few days back. Exactly. Guys, you guys have zero knowledge. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటిదంటే, ఇంత చేస్తున్నాం కదా, ఇవన్నీ ఇన్ని జరుగుతున్నాయి కదా బయట, ఇన్ని జరుగుతున్నా కూడా ద బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా? ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటిదంటే, యూ కెన్ బిల్డ్ దిస్, యునో, యూ కెన్ బిల్డ్ దిస్ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్స్. హౌ క్రేజీ ఇస్ దాట్? అదొక సైఫై లెవెల్ షిట్ అది. ఆ సైఫై లెవెల్ షిట్ నువ్వు తయారు చేయవచ్చు బై. ఇట్స్ ఎవ్రీవేర్, ఆల్ అక్రాస్ ద ఇంటర్నెట్. యూ హ్యావ్ సమ్ క్రోర్స్ ఆఫ్, కొన్ని కోట్ల రిసోర్సెస్ ఉన్నాయి అబ్బా నువ్వు నేర్చుకోనికి. Everything is online, and you can literally build this thing with your laptop right now, sitting for like at least straight ఒక 7 to 8 hours మాక్సిమం గట్టి కూర్చుంటే 7 నుంచి 8 గంటలు పట్టింది అంతే. కూర్చొని కట్టొచ్చు, ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేయొచ్చు మనం, తెలుసా? ఇట్స్ దాట్ సింపుల్. అర్థమవుతుందా? ఇట్స్ దాట్ క్రేజీ ఆల్సో. ఇంత ఇలాంటి క్రేజీ షిట్ జరుగుతున్నా కూడా దాన్ని మనం తయారు చేయొచ్చు కూడా. అది హైలైట్ అది. అండర్స్టాండ్? సో దాట్స్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ విత్ న్యూరల్ నెట్వర్క్ ఫర్ యూ గైస్. క్లాప్స్ 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 అయిపోయింది. సండే చేద్దామన్నా. వీ విల్ బి డూయింగ్ వన్, ఒక మోడల్ బరాబర్ తయారు చేద్దాం రా బై. డోంట్ వరీ. సో వన్ క్వశ్చన్. యా బ్రదర్, చెప్పండి. ఖచ్చితంగా మన ఈ మెషిన్ లెర్నింగ్ వర్క్షాప్ అయిపోయే లోపు బరాబర్ ఒక మోడల్ని డిప్లాయ్ చేసే వెళ్దాం. బరాబర్. What projects I need to add for my resume to build my resume for my job? See, ఒక స్పెసిఫిక్ ఈ ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకుంటే నీకు జాబ్ వచ్చింది అన్నట్టు ఏముండదు సోనీర్. గెటింగ్ మై పాయింట్. ఈ ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే నీకు జాబ్ వచ్చింది, ఇవి పెట్టుకోకపోతే ఇలాంటి ప్రాజెక్ట్స్ నువ్వు చేయకపోతే రావు, అలాంటివి ఉండదు అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ స్కిల్ అండ్ హౌ ఎగ్జాక్ట్లీ డూ యూ యూటిలైజ్ యువర్ స్కిల్ ఇన్ రియల్ లైఫ్ అప్లికేషన్స్. దాన్ని మనం ప్రాజెక్ట్స్ రూపంలో చూపిస్తూ ఉంటాం అనమాట. నువ్వు నేర్చుకున్నది నువ్వు రియల్ లైఫ్లో ఎలా ఇంప్లాయ్ చేస్తున్నావు, అది కదా చూపించాల్సిందే. దట్స్ ఇట్. అన్న ఏమనుకోకు, అంటే ఐ హ్యావ్ అ క్యూరియాసిటీ లైక్ సింటాక్స్ క్లాసెస్కి అండ్ సింటాక్స్ ఏఐకి డేటా ఎలా కలెక్ట్ చేస్తారు. వీ హ్యావ్ గోల్డ్ మైన్స్ బయట. ఏంటి తెలుసా? ఐ నో దిస్ మైట్ బి క్రేజీ, దిస్ మైట్ బి స్టూపిడ్, బట్ సింటాక్స్ ఏఐ ట్రైన్ అవ్వడానికి 30% ఆఫ్ సింటాక్స్ ఏఐస్ డేటా అండ్ లైక్ నాట్ 70, 90% ఆఫ్ సింటాక్స్ గ్లాసెస్ డేటా వాస్ ట్రైన్ అపాన్ ఫేస్బుక్. ఫేస్బుక్. బేసిక్ గా ఏం లేదు. ఆల్రెడీ అరే ఎన్ని పబ్లిక్ అకౌంట్స్ ఉన్నాయా బయట, సమ్ బిలియన్స్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్, రైట్? తెలుగు వాళ్ళకే ఎంత మందికి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయరా? కోట్ల మందికి. ఎన్ని పబ్లిక్లు ఉన్నాయరా? కొన్ని లక్షల మంది పబ్లిక్లు ఉన్నాయని చెప్పేసి అనుకుందాం మనం, రైట్? గ్రూప్స్, పేజెస్, ఎవ్రీవేర్ ఇస్ కంటెంట్, ఎవ్రీవేర్ ఇస్ డేటా, రైట్? అవునా కదా? ఒక్కడు నువ్వు పోస్ట్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ రాసేసి అది పోస్ట్ చేసినా కూడా, ఆ లైన్ ఆఫ్ టెక్స్ట్ కూడా నాకు ప్రాంప్ట్ లాగానే మనకు వచ్చింది, which I can use to train my syntax AI, my machine learning model to more likely to converse like an human. మనిషిలా మారడానికి ఇంకొంచెం బెటర్మెంట్ ఇవ్వడానికి ఆ ఒక్క లైన్ కూడా సరిపోద్ది నాకు. గెటింగ్ మై పాయింట్? సో ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ అవుట్ దర్. సో వై నాట్ వి డూ ఇట్? అర్థమైందా? ఉన్నాయి, కరెక్టే. మీరు ఇలా కరెక్ట్ చేశారు, బుర్ర ఎక్సైట్ అవుతుంది నాకంట.
Oh, that's a really big story. We will go through the workflow of Syntax AI and Ira as well. Don't worry in this workshop. How do we use our own data set in the models that we are creating? Kuda చూపించడం. For sure. But ఎలా? We will show you. Don't worry. Do you even store image data too? వెల్ మేము బేసిక్గా ఇమేజ్ డేటాని మేము స్టోర్ చేయమన్నమాట. ఆల్రెడీ బయట పబ్లిక్లీ అవైలబుల్ ఉన్న ఇమేజెస్ ఏదైతే ఉంటాయో ఆ ఇమేజెస్ అన్నింటినీ తీసుకొని మేము ఒక హార్డ్ డిస్క్ లా పెట్టేసుకున్నాం అనమాట. దేర్ లైక్ అరౌండ్ యూ కెన్ సే వి యూజ్ అరౌండ్ లైక్ 200 to 250 TB ఆఫ్ ఇమేజెస్, టెరాబైట్స్ ఆఫ్ డేటా ఆఫ్ ఇమేజెస్, వీడియోస్ కంబైన్డ్ టుగెదర్ అన్ని పెట్టుకొని ట్రైన్ చేసాం అనమాట. లైక్ సింపుల్ లెర్న్ లాగా లేదు వైవిఎన్, ఇంకా అదేం ఆలోచించాలన్నమాట. చూద్దాం. ఇఫ్ టైం పర్మిట్స్ విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. How image recognition works, if only through parameters, or do we need to upload images? We need to give images, Niklesh. ఇందాక నీకు చెప్పాను కదా, we need to give images. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇది ఒక న్యూరల్ నెట్వర్క్ రా. ఇగో ఇవన్నీ డేటా పాయింట్స్. ఓకే, ఇది ఒక న్యూరల్ నెట్వర్క్ అని చెప్పేసి అనుకుందాం. ఐఎమ్ కనెక్టింగ్ దీస్ డేటా పాయింట్స్ టుగెదర్. ఓకే, దిస్ ఈజ్ ఎ న్యూరల్ నెట్వర్క్, NN. ఓకేనా? సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్? నేను ఇక్కడ ఇది NN రా. ఓకే, దీనికి ఒక బుర్ర ఉంది, అంటే ఇట్స్ అ పార్షియల్ బ్రెయిన్, PB. Okay, what I am doing, I'm giving it some thousands and lakhs of images. దానికి ఫీడ్ చేస్తున్నా. యో ఇది కుక్క, ఇది కుక్క, ఇది కుక్క, ఇది కుక్క, ఇది బఫెల్లో, ఇది బఫెల్లో, ఇది బఫెల్లో అని చెప్పేసి దానికి ఫీడ్ చేస్తున్నా. సో ఇది బేసిక్ ఏం చేస్తుంది? ప్యాటర్న్స్ చూసిద్ది. ఈ ఇమేజ్ కి మధ్యలో ఏం ప్యాటర్న్స్ ఉన్నాయి? అచ్చా సర్కిల్ షేప్లు ఉన్నాయా? ఓకే డన్. ఇంకా ఈ ఇమేజ్ కి ఏం ప్యాటర్న్స్ ఉన్నాయి? అచ్చా దీంట్లో ఉన్నాయా? ఈ ఇమేజ్ కి ఏం ప్యాటర్న్స్ ఉన్నాయి? ఈ ఇమేజ్ కి ఏం ప్యాటర్న్స్ ఉన్నాయి? ఈ ఇమేజ్ కి ఏమున్నాయి? ఈ ఇమేజ్ కి ఏమున్నాయి? ఇట్ స్టార్ట్స్ రికగ్నైజింగ్ ప్యాటర్న్స్ అన్నమాట. గెటింగ్ మై పాయింట్? అండ్ వన్స్ ఇట్ గెట్స్ టు అండర్స్టాండ్ ద పాయింట్, ఇవన్నీ లేబుల్ డేటా కాబట్టి నువ్వు ఆల్రెడీ ఇవి కుక్కవి, ఇవి బఫెలోవి అని చెప్పేసి నువ్వు లేబుల్ డేటా ఇస్తున్నావు కాబట్టి ఇట్ స్టార్ట్స్ అండర్స్టాండింగ్ ద డేటా. గెటింగ్ మై పాయింట్? సో వన్స్ ఇట్ అండర్స్టాండ్స్ ద డేటా, నువ్వు డైరెక్ట్గా వచ్చేసి ఒక పిల్లి ఫోటో చూపించావు అనుకో, ఏమో ఇది నాకు తెలీదు అని చెప్పేసి అంటది. కాకపోతే అది క్యాటో డాగో అని డాగో బఫెలోనో అది చెప్పదు అనమాట, నాకు తెలీదు అంటది. అది నువ్వు ఒక డాగ్ ఫోటో తీసుకొచ్చినావు అనుకో, వేరే బ్రీడ్ అయినా కానీ సిమిలారిటీస్ చూసి ప్యాటర్న్స్ గుర్తుపట్టి అది బరాబర్ చెప్పిద్ది అనమాట. సో దాట్స్ హౌ ఇట్ లెర్న్స్. గాట్ ఇట్? స్క్రేపింగ్ అండి. ఫేస్బుక్ డేటా API యూజ్ చేసుకుని అవ్వదు అనమాట స్క్రేపింగ్. ఎస్, సి మేము క్రియేట్ చేసిన న్యూరల్ నెట్వర్క్స్ అట్లీస్ట్ ఫర్ ద ఇనిషియల్ దెర్ ఆర్ లైక్ 4 phases ఆఫ్ ఇట్స్ ట్రైనింగ్. ఆల్రెడీ ఆ పేపర్ కూడా రిలీజ్ చేసామన్నమాట మేము. గిట్లో ఉంటుంది. సో 4 phases ఆఫ్ ట్రైనింగ్ లో phase 1 ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ లైక్ 28 to 30, 28 నుంచి 30 లక్షలకి మినిమం పట్టింది అనమాట. అండ్ ద టైమ్ టేకెన్ వాజ్ అరౌండ్ 3 to 4 months టు ట్రైన్ ద ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్, ఆ 4 phases లో. అండ్ ఆ ఫస్ట్ ఫేజ్ మేము రిలీజ్ చేసిన తర్వాత, ఒక 3 to 4 months స్పాన్ ఇచ్చేసిన తర్వాత, వెన్ యూ గైస్ ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్, మీ ప్రాంప్ట్స్ కూడా అది ఇంకా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. దాట్ 3 to 4 months ఆఫ్ డేటా, అండ్ అడిషనల్ 3 to 4 months మేము కలెక్ట్ చేసిన డేటా. సో దాట్ వెంట్ అండ్ phase 2. సో అలా నౌ ఇట్స్ ఆన్ phase 4. లక్షలే అండి. బికాజ్ ఒక కంప్యూటర్ కాదు కదా మనం వర్క్ చేసేది. వి వర్ యూజింగ్ అరౌండ్ 12 HSX100 సర్వర్స్, రైట్? అండ్ 12 ఈ సర్వర్లు, అండ్ 4090 GPUs, అండ్ 4070 Ti NVIDIA GPUs వాడుతున్నాం అనమాట మేము. సో బెటర్ ఆప్టిమైజేషన్ అండ్ బెటర్ ప్రాసెసింగ్ అండ్ స్పీడ్ కూడా ఉండడానికి, అండ్ అన్నిటి కూడా 20 core ప్రాసెసర్ అన్ని. సో యా, ఒక క్లాస్లో స్క్రేపింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, లైక్ హౌ డిడ్ యూ గైస్ డూ ఇట్ ఇన్ రియల్. యా, వీ విల్ బి డూయింగ్ ఇట్, డోంట్ వరీ. సో గైస్, ఎవ్రీవన్, డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ సో ఫార్? అర్థమైంది అందరికి? ఎవ్రీవన్? అమ్మా, అరే ఇవాళ క్లాస్ బాగుండే కదా, ఐ లైక్ ఇట్. యా,
ఆల్ ఇట్ మ్యాటర్స్ ఇస్ దట్ మీరు చేసే రకం, నేర్చుకునే రకం ఉంటే సరిపోతుందన్నమాట. నేర్పించే కెపాసిటీ ఉంటే ఏదైనా ఈజీ నేర్చుకోవచ్చు. ద పాయింట్ అంతే. యాస్ సింపుల్ యాస్ థాట్. సింపుల్‌గా నేర్చుకోవచ్చబ్బా! ఏదో కష్టపడి అబ్బో! నేర్చుకోవాలి అట్లా కూర్చోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అండర్‌స్టాండ్? సో, ఇట్స్ యాస్ సింపుల్ యాస్ థాట్ గైస్. సో, థాట్స్ ప్రిటీ మచ్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ మై ఫ్రెండ్స్. సో, ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ బికాజ్ నేను ఎక్స్‌ట్రా 10 మినిట్స్ ఎందుకు తీసుకున్నానంటే లైక్ స్టార్టింగ్ 10 మినిట్స్ మనం వేస్ట్ చేసాం కదా! అందరూ జాయిన్ అవ్వడానికి. అందుకు. So properly 8 to 9. Proper 1 hour. Perfect. So that's pretty much it for today's class. And on Friday, we'll be building one crazy project. మంచి అద్దరిపోయే ప్రాజెక్ట్ చేద్దాం అనమాట. బట్ ఇవాళ యూ గైస్ హ్యావ్ యువర్ హోంవర్క్. సో వీ హ్యావ్ ఆల్రెడీ నిన్న నైట్ అంతా కూర్చొని పీడిఎఫ్ స్టార్ట్ చేశాం కదా. ఫస్ట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట. మీ హోంవర్క్ ఏంటంటే యూ గైస్ నీడ్ టు కంప్లీట్ యువర్ ఎక్సర్సైజెస్. ఓకే. ఎస్ లోకి వి విల్ టాక్. సో ఈ ఎక్సర్సైజెస్‌లో ఏముంటాయి? బేసిక్‌గా ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఇచ్చాను నేను. ఇవాల్టి టాపిక్ గురించే. సో ఎగ్జాంపుల్ ఇచ్చాననమాట. టాస్క్ ఇచ్చా. ఏం చేయాలని చెప్పేసి క్వెషన్ ఉంటదనమాట. దాని కింద కోడ్ గూడా ఇచ్చా. ఆ కోడ్‌లో ఏమేమి పెట్టా ఒక్కొక్క లైన్ అర్థం గూడా రాసాననమాట. సో అది మీరు అర్థం చేసుకొని ఆ ఎక్సర్సైజ్ తోటి అది అర్థం చేసుకొని మిగతా 3 ఎక్సర్సైజ్ నంబర్ 2, 3 అండ్ 4 3 ఎక్సర్సైజెస్ మీరు చేయాలి ఇవాళ. యూ నీడ్ టు సబ్మిట్ ఇట్ బిఫోర్ 12 ఇన్ ద మార్నింగ్. అండర్‌స్టాండ్? లేదా సరే ఆఫ్టర్‌నూన్ వరకు సబ్మిట్ చేయండిరా రేపు. ఓకే. 3-4 మధ్యలో వరకు సబ్మిట్ చేయండి మీరందరూ కలిసి. యామ్ ఐ క్లియర్ ఆన్ దిస్ గైస్? ఈస్ ఇట్ క్లియర్ ఫర్ యూ? ఇప్పుడే పెడుతున్నా. ఓకే. రికార్డింగ్‌తో సహా అది గూడా వచ్చేసిద్ది. రైట్? రైట్. సో that's pretty much it for today guys and I hope you guys liked the class today and I'll see you guys tomorrow. ఓకేనా? ఆల్ రైట్. అట్‌లీస్ట్ 6 ఇవ్వన్నా అండ్ టైమ్ ఆఫ్ కోర్స్ ఆఫీస్ అయ్యాక చేయాలి. ఆల్‌రైట్ 6:00 వరకు సబ్మిట్ చేయండి పర్లేదు. తిన్నావా అంట. లేదండి. నాట్ యెట్. Had a great class today. Yes, I liked it today as well. నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది బేసిక్‌గా. డీప్ లెర్నింగ్ ఈస్ మై కప్ ఆఫ్ టీ. సో అందుకు. All right. Oh, and guys, one more thing is that we are closing the batch for like 6 months people as well. So if you guys are interested, one a quick friendly reminder: if you guys are interested, then you guys can directly go and join up. And we don't have much time, guys. We shall be starting soon. All right. Anyways, that's pretty much it for today's class, and I'll see you soon. Boy. And if you guys have any doubts about the 6 months class or something like that, WhatsApp it exchange. I will connect to you guys, or team will connect to you guys right now. Okay. Chalo. Boy.